సిద్దిపేట రావుస్ పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యం కారణంగానే తరచూ విద్యార్థులను తరలించే బస్సు ప్రమాదాలకు గురవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆరోపించారు. 2 రోజుల క్రితం చిన్నకోడూరు మండలం ఇబ్రహీం నగర్ స్టేజ్ వద్ద రాజీవ్ రహదారిపై రావు స్కూల్ బస్సు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అయితే ప్రమాదంలో విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా గాయాల పాలైన విద్యార్థుల తల్లిదండ్రులు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని రావుస్ పాఠశాలకు చేరుకుని యాజమాన్య తీరుపై మండిపడ్డారు. ఆ రూట్లో 2 బస్సులు వేసి విద్యార్థులను తరలించాలని చెప్పినప్పటికీ యాజమాన్యం పట్టించుకోవడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. గత సంవత్సరం కూడా ఇదే పాఠశాల బస్సు బోల్తాపడి పలువురు విద్యార్థులకు గాయాలైనట్లు చెప్పారు. ఇదే విషయంపై తామంతా యాజమాన్యంతో మాట్లాడదామని, పాఠశాలకు వస్తే అక్కడ ఎవరూ లేకపోవడం బాధాకరమన్నారు. తాము వస్తున్నట్లు తెలుసుకుని పాఠశాల నుంచి వెళ్లిపోయినట్లు ఆరోపించారు. ఇప్పటికైనా యాజమాన్యం స్పందించి బస్సుల సంఖ్య పెంచి ప్రమాదాలు జరగకుండా చూడాలని కోరారు. సేమ్ ఇదే టైంలో మార్చి 10వ తారీఖు రోజు ఇదే రావు స్కూల్ బస్సు మా విలేజ్ దగ్గరనే బోర్లపడడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని మేము ఫస్ట్ యాజమాన్యంతో మాట్లాడినాం. ఏంటిదంటే ఒక లెటర్ కూడా రాసుకున్నాం. మాకు ఈ రూట్లో మాత్రమే రావాలి, మాకు ఈ బస్సు వద్దు, కొత్త బస్సు పెట్టండి అంటే కొత్త బస్సు పెట్టారు. ఆ రోజు మంచిగా ఏంటిది ఫస్ట్ తోలుతున్నాం కదా, ఆ రోజు వాళ్ళకి పైసలు అవసరం ఉంటాయి కాబట్టి ఆ రోజు ఏంటిది మంచిగా సమాధానం చెప్పారు. మీకు ఎటు తోలియము, ఇక్కడికి పంపిస్తాము, ఇక్కడికే చేస్తాము. కానీ ఇప్పుడు ఒక 2-3 నెలల నుంచి దీన్ని మాకు వచ్చే రూట్ బస్సును బూరుగుపల్లికి పంపించి అక్కడ నుంచి రామునిపట్ల, ఇబ్రాహిం నగరు, మందపల్లి, మేడిపల్లి, చౌడారము, చెర్లంకరెడ్డిపల్లి, గార్చేర్పల్లి ఈ విలేజ్లన్నీ దింపుకుంటూ మా దగ్గరికి వచ్చేసరికి నైట్ అవుతుంది. అంటే వాళ్ళు సఫర్ అవుతారు. పిల్లలు గిట్లైంది అని అడిగితే ఆ పిల్లలను ఈ కరుణాకర్ అనేట ఆయన బెదిరిస్తుండట. ఎందుకు మేము ఒక పీరియడ్ వచ్చేటప్పుడు కూడా ఇక్కడికి వచ్చే వరకు ప్రేయర్కి అందకపోవడం, ఒక పీరియడ్ తప్పిపోవడం, ఇట్లా తప్పుతున్నాం సార్, మాకు ఈ రూటు ఇట్లా కాదు సార్ అంటే, మీరు ఇంటికాడ చెప్పిన తల్లిదండ్రులకు చెప్తే బాగుండదు, తర్వాత మిమ్మల్ని అని బెదిరించడము, వాళ్ళని కొట్టడము. అదే కాకుండా వీళ్ళ బ్రాంచ్ ఇంకొకటి అయ్యప్ప టెంపుల్ ఎదురుగా ఉంటుంది. ఆ అయ్యప్ప టెంపుల్ ఎదురుగా ఉన్న బ్రాంచ్ దగ్గర తీసుకెళ్ళి సమ్మర్ క్యాంపులు ఇప్పుడు ఏంటిది 12:30కు స్కూలు క్లోజ్ అవుతుంది, తీసుకెళ్ళి అక్కడ ఒక 10 నిమిషాలు ఎర్రటెండలో బస్సును పెట్టి ఉంచుతురట. అంటే పిల్లగాళ్ళకు ఆ హీటుకు మొత్తం వాళ్ళకి చెమటలు పట్టడము, డిహైడ్రేషన్ కావడము, ఇటువంటి పరిస్థితులు కూడా ఏర్పడుతున్నాయి. అంటే ఇంత నిర్లక్ష్య ధోరణితోటి ఈ స్కూలు కానీ స్కూల్ యాజమాన్యం కానీ పిల్లల తల్లిదండ్రులను అనేది పట్టించుకోవడం లేదు. వాళ్ళు ఎట్లా అయితేంది, వాళ్ళ ఏంటిది వాళ్ళ మీద పేలాలు ఏరుకుందాము అనే ఉద్దేశంతో వీళ్ళు ఉండడం అనేది జరిగింది. దీన్ని మేము తీవ్రంగా చేసుకుంటూ ఖచ్చితంగా దీనిపైన మాకు సరైన సమాధానం రావాలనేది ఈరోజు ఇక్కడికి వస్తే ఎవరు లేకపోవడము, నిర్లక్ష్య అంటే మేము వచ్చేది తెలుసుకొని వాళ్ళు పారిపోవడము, ఇదంతా చూస్తుంటే మాకు ఇది చాలా ఈ కార్పొరేట్ అనేది ఒక కుమ్మక్కై వీళ్ళందరూ ఈ విధంగా చేస్తున్నారు అనేది మేము అనుకోవడం అనేది జరుగుతుంది. దీని మీద తక్షణమైన చర్య ఖచ్చితంగా గవర్నమెంట్ తీసుకోవాలని ఎంఈఓను, డిఈఓ సార్ను కూడా మేము కోరుకుంటున్నాం.